ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు. ఇక్కడ వాక్యము రాయబడి ఉంది. ఎవరి నిమిత్తము కనిపెట్టుకున్న వారు ధన్యులు? యేసుక్రీస్తుని కనిపెట్టుకున్న వారు ధన్యులు. కనిపెట్టుకోవటం అంటే తలుపు తీసి ఎదురు చూస్తాం కాదండి. మన ఆత్మీయమైన జీవితంలో మనం అనుకున్న కార్యములను ప్రభు చేస్తాడని. అందుకని ఎండవేళ అబ్రహాము కనిపెట్టుకుని ఉన్నప్పుడు గుడారపు వాకిట అబ్రహాము వచ్చి అంటాడు, అబ్రహామా, నీవు దేని గురించి బాధపడుతున్నావో ఆ బాధల నుంచి నేను విడిపించి నీకు సంతానం అభివృద్ధి కలగ చేస్తాను అన్నాడు. కారణం ఏమిటంటే అబ్రహాము 25 సంవత్సరాలు దేవుని కొరకు ఎదురు చూశాడు, కనిపెట్టాడు. ఈ రోజున నీ అప్పులు తీరాలని, నీ ఆరోగ్యం కుదుటపడాలని, నీ సమస్యలు తొలగిపోవాలని నువ్వు అనుకుంటున్నావు, కనిపెడుతున్నావు. కానీ నిరుత్సాహపడవద్దు. ఖచ్చితంగా నువ్వు కనిపెట్టుకున్న దానికి దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఈ ప్రతి అవసరతను తీర్చే దేవుడు. మనుషుల కొరకు కనిపెట్టి మోసపోయావు కదా, ఎన్నోసార్లు మోసపోయావు కదా. మనుషుల్ని నమ్మి మనుషుల కొరకు కనిపెట్టి దేవుని కొరకు కనిపెట్టుకోనుండు. దేవుని కొరకు ఎదురు చూడు. నీ కుటుంబంలో దేవుడు నీలో ఒక అద్భుతం చేస్తాడు. నీ సమస్యలు పరిష్కరిస్తాడు. అటు కృపా పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు తోడే ఉండునుగాక. ఆమేన్.